హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మీకు ఒక రెండు మంచి కాంబినేషన్ డిషెస్ చూపిస్తున్నాను. ఇది వచ్చి పచ్చి టొమాటోలు శనగగింజల చట్నీ అన్నమాట. రాయలసీమ స్పెషల్. మామూలుగా సంగటిలోకి, రొట్టెల్లోకి అండ్ మనము చపాతీలోకి, ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇది మష్రూమ్ పెప్పర్ ఫ్రై. మష్రూమ్స్ కొంచెం చప్పగా ఉంటాయి కదా, ఈ పెప్పర్ పౌడర్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది టేస్ట్, ఆ పెప్పర్ పౌడరు అది. అండ్ ఈ రెండింటి కాంబినేషను రైస్లోకి చాలా బాగుంటుంది. ఈరోజు నేను లంచ్లోకి ఇవి రెండు చేస్తున్నాను. ఇప్పుడు ఇవి రెండు ఎలా చేయాలో చూసేద్దాము. టమోటాలు రెండు తీసుకున్నా నేను. అండ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు కారానికి తగ్గట్టు చూసి వేసుకోండి. అండ్ ఒకటి గార్లిక్ పౌడర్, అండ్ కొంచెము కొత్తిమీర, అండ్ కొన్ని శనగగింజలు వేసుకుంటాం అన్నమాట. శనగగింజలు. ఇప్పుడు టమోటాలని మనం కట్ చేసుకోవాలి. పచ్చి టమాటా చట్నీకి ఇవన్నీ వేయించుకోవాలి. కడాయి పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేయండి. 3-4 మెంతి తీసుకున్నాను అనమాట. అండ్ కొద్దిగా జీలకర్ర అండ్ కొంచెం ధనియాలు వేసినాను. అన్నీ కొద్దిగానే వేస్తున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసాను. గార్లిక్ పెద్దగా ఉంది కదా, ఎందుకనేసి ఇట్లా కట్ చేసి పెట్టినాను. గార్లిక్ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేగుతాయి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టొమాటో వేసుకున్నాం. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకుని టమాటాలు బాగా మగ్గించుకోవాలి. టొమాటోస్ ఇట్లా మగ్గుతూ ఉన్నప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇవి పచ్చి టొమాటోలు కదా, అంత ఫుల్లగా ఉండవు, అందుకనేసి కొద్దిగా చింతపండు వేసుకుంటాము. నేను 2 టొమాటోస్ వేస్తున్నాను కాబట్టి ఇంత చింతపండు వేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ వేగింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా వేసి వేయించుకుందాము. మూత పెడతాము. బాగా వేగుతుంది మూత పెట్టినామంటే. అప్పుడప్పుడు ఇట్లా మధ్యలో లిడ్ తీసి కలబెట్టుకుంటూ ఉండండి. చూసారా, టొమాటోస్ అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఈ శనగగింజలు వేసుకొని ఒక రౌండ్ తిప్పుకుంటాము, గ్రైండ్ చేసుకుంటాము. ఎందుకంటే టొమాటోస్తో పాటు వేసినామంటే శనగగింజలు సరిగ్గా మెదగవు అండ్ టమోటాలు త్వరగా మెదిగిపోతాయి. పొడి చేసుకున్నాను. దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమోటా వేసేస్తాను. దీన్ని ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి, కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, కారంగా రాయలసీమ స్పెషల్ పచ్చి టమోటా శనగగింజల చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పటికి కావాలంటే మనం పోపు వేసుకోవచ్చు, కానీ దీంట్లోకి పచ్చిది ఆనియన్ కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మామూలుగా ఈ చట్నీ అనే కాదు, ఏదైనా చట్నీలు చేసినప్పుడు పోపు వేసుకుంటూ ఉంటాం కదా, పోపు వేసుకోకుండా మీరు మామూలుగా కొంచెం పచ్చిది ఆనియన్ ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు దీంట్లో వేసేసి బాగా అంతా కలిపేసేయాలన్నమాట. ఇప్పుడు మష్రూమ్ పెప్పర్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. మష్రూమ్స్ అన్నమాట. సో నేను ఇవి మష్రూమ్స్ కడిగి పెట్టుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసుకుంటాము. మళ్ళీ ఇది గ్రీన్ పెప్పర్ అండ్ ఇది పెప్పర్ అన్నమాట. దీన్ని కొన్ని పొడి చేసుకోవాలి. సాల్ట్ పెప్పర్ పొడి పౌడర్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఫ్లేమ్ వచ్చిందో స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. దీంట్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లోనే చేశాను, అందుకే అది గ్రీన్ కలర్లో ఉంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగే వరకు కొంచెం దీన్ని బాగా వేయించుకోవాలి. ఇది నేను ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ అండ్ క్యాప్సికమ్. ఫస్ట్ క్యాప్సికమ్ వేసి వేయించుకోవాలి. క్యాప్సికమ్ వేసుకున్నాక కొంచెము సాల్ట్ వేసుకున్నాము. క్యాప్సికమ్కి సాల్ట్ పడుతుంది. క్యాప్సికమ్ కొంచెం వేగిన తర్వాత మనము మష్రూమ్ వేసేసుకోవాలి. ఇంట్లో మష్రూమ్ వేసిన తర్వాత అట్లనే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి అట్లనే వేగనివ్వాలన్నమాట. మష్రూమ్లో అట్లనే వాటర్ వచ్చి అది అట్లనే బాగా వేగుతుంది. దాన్ని కొద్దిసేపు అట్లనే వేగనిద్దాం. చూసారా, మష్రూమ్లో ఇట్లా వాటర్ ఊరుతాయి అన్నమాట. ఈ వాటర్ అంతా బాగా ఇమిరే వరకు బాగా వేయించుకోవాలి. చూసారా, మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా ఇమిరిపోయాయి అండ్ మష్రూమ్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనము ముందుగా పెప్పర్ చెప్పాను కదా, పెప్పరు ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పెప్పర్ పొడిని దీనిపైన చల్లేస్తాము. సాల్ట్ కూడా చూసి, సాల్ట్ ఏమన్నా కొంచెం తక్కువ ఉంటే వేసుకోండి.
పెప్పర్ పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఈ మష్రూమ్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టినామంటే కొంచెము బర్న్ట్ స్మెల్ వస్తుంది, కొంచెం మాడుతుంది అనమాట. కొంచెం మాడిందంటే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఎక్కువ మాడకూడదు, కొంచెం ఈ పెప్పర్ అంతా కూడా బాగా రోస్ట్ అయ్యి మష్రూమ్కి బాగా పడుతుంది. చూసారా, మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది. మష్రూమ్ కొంచెం చప్పగా ఉంటుంది కదా, దానికి పెప్పర్ యాడ్ అయిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి టొమాటో చట్నీ, మష్రూమ్ పెప్పర్ ఫ్రై మీరు కూడా కాంబినేషను చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.